చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరుగుతున్న చేనేత ప్రదర్శనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇబ్బందులున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచంలోనే అనేక మార్పులు వచ్చాయి. మొత్తం ఇప్పుడు మళ్ళీ ఒకప్పుడు అందరూ కూడా ఏవైతే ఇండస్ట్రియల్ కాటన్కి పోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ నేచురల్ కలర్స్ రావాలని, కద్దరే వాడాలని, చేనేత కట్టుకోవాలని కొత్త ఆలోచన వచ్చింది. దీనికి కారణం మన మీద ప్రేమ కంటే వాళ్ళ ఆరోగ్యం పైన ప్రేమ. మళ్ళీ ఇది ఒక సైకిల్ తిరిగి వచ్చింది. ఈ సమయంలో కరెక్ట్ అయిన డిజైన్స్ కానీ మనం చేయగలిగితే, మన చేతి వృత్తుల ప్రతిభ మనం నిరూపించుకోగలిగితే అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ చేనేత పరిశ్రమకి చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మీరు చూస్తే 50 ఏళ్లకే పింఛన్ ఇస్తున్నాం. 92,724 మందికి 445 కోట్ల రూపాయలతో 4,000 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన చేనేత పరిశ్రమ 64 క్లస్టర్స్ ఉన్నాయి. ఇంకా కొంతమంది ఈ పరిశ్రమ పైన ఆధారపడ్డారు. ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం. స్కిల్ డిజైన్ నేర్పిస్తాం. ఇంకో పక్క అవసరమైతే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. ఇవన్నీ నేర్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడతాం. దానికి 10 కోట్ల అవసరం అన్నారు. ఈరోజు చెప్తున్నా ఇమ్మీడియట్గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా పొదుపు నిధిలో థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ప్రభుత్వ వాటా ఉంది, 8% ఉంది. దీన్ని 16% చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 10 కోట్లు అవుతుంది. ఇది కూడా ఇస్తాం. అదే మరిగా జీఎస్టీ, చాలామంది చేనేత కార్మికులు బాధపడుతున్నారు. ఈరోజు జీఎస్టీ ఉంది. దీనివల్ల మా వృత్తికి ప్రోత్సాహం లేదు. జీఎస్టీ తీసేస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే హామీ ఇస్తున్నాం. జీఎస్టీ తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఒకవేళ తీసేయలేకపోతే మీరు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా. ముందు జీఎస్టీ కౌన్సిల్లో రైజ్ చేస్తాం. అక్కడ ఒప్పుకుంటే సరే, కాకపోతే తిరిగి మీరు కట్టిన డబ్బులు జీఎస్టీది మీకిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఎస్టిమేట్ చేస్తాం. ఒక 70-80 కోట్లన్నా అవుతుంది. ఎంత అవుతుందమ్మా? రఫ్గా మన వాళ్ళు చెప్పింది 67 కోట్లని. ఎంతైనా పర్వాలేదు, మీకు న్యాయం జరగాలి. మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకో పక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు. ఓసారి ఇంట్లో అవకాశాలు లేవు. ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం. అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా 4-5 ఎకరాల భూమి తీసుకొని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్గా, కంబైన్డ్గా, సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎక్కడ అవసరమో ఈ 64 క్లస్టర్లో అక్కడ చేస్తాం. ఒకవేళ ఈ 64 క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం 4,30,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఉంది. అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం. అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక 50,000 రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్
అంటే నూలు దగ్గర నుంచి కలర్స్ దగ్గర నుంచి మీరు అమ్ముకునే వరకు ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, కనీసం నెలకొక్క రోజైనా సరే మనం అందరం కూడా చేనేత వస్త్రాలు ధరించాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ పిలిపిస్తున్నా, చేనేత పరిశ్రమను కాపాడడం మన బాధ్యత. తద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కనీసం నెలకొక్కసారైనా సరే చేనేత బట్టలు కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు నేను ఒకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ONDC ఉంది, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. చేనేత కార్మికులు మీరు చేసే వస్త్రాలన్నీ మీరు నేరుగా వినియోగదారుడికి అమ్మే అవకాశం వస్తుంది. ఈరోజు నేను వచ్చి చూశాను, నేను 2 చీరలు కొన్నాను. కానీ అవి నచ్చితే మీరు ఆన్లైన్లో పెడితే అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కొనే అవకాశం ఈ నెట్వర్క్ ద్వారా ఉంది. ఇది ఓపెన్